మామ నేనైతే పీక్ మొత్తం రొటేషన్ చేసి భీంశెత్తికి వస్తే ఇక్కడైతే గాలోకి 8 తీస్తున్నాను మామ భీంశెత్తి పైన. వీడిని కొడదామని చెప్పేసి నేను కొట్టాను మామ. దీని అమ్మ ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వలేదు మామ ఎక్సమేట్. నాకైతే అప్పుడు గుర్తొచ్చింది మామ, ఒకప్పుడైతే నేను కొట్టినప్పుడు సింపుల్ గా పడేది మామ రెడ్ నెంబర్స్. ఇప్పుడు ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వలేదు మామ. లెఫ్ట్ సైడ్ అయితే ఫైర్ అవుతుంది మామ. వాడైతే నాకు కిల్ దొబ్బేశాడు సైలెంట్ గా లేపేశాడు. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ లో పైన ఒక ఎనిమిది ఉన్నాడు మామ. వీడైతే స్పైడర్ వదిలేసి నా కోసం కాసారు మామ వాడు. తర్వాత అర్థమైంది మా టీమ్మేట్స్ అయితే బ్యాక్ హీల్ కొడుతున్నారు. నాకు తెలియకైతే నేను షోర్ మెడికేట్ వేసాను మామ. మొత్తానికి ఒక మెడికేట్ వేస్ట్ చేసేసా. ఇప్పుడైతే మెడికేట్ చాలా ఇంపార్టెంట్, నేనైతే వేస్ట్ చేసిన మామ. వీడైతే లెఫ్ట్ సైడ్ కింద దిగాడు. వీడిని కూడా వస్తే వాళ్ళ టీమ్మేట్ నన్ను దొబ్బాడు మా పైనుంచి. నాకు హీల్ మొత్తం లేపు దొబ్బాడు. వాళ్ళ టీమ్మేట్ నా హీల్ దొబ్బెట్టాడని చెప్పేసి నేనైతే వీడికైతే కసిగా దింపేసి వీడి మీద ఎక్కేసాం మామ. వీడినైతే నాకు చేసేసా. నాకు చేసి ఇంకెవరు లేదని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోయాను మామ. ఫస్ట్ ఇక్కడైతే ఒకడైతే నా కోసం కసిగా కాశారు మామ. ఏమైంది తెలియదు. ఇక్కడైతే నేను వెళ్ళిపోయాను మామ స్ట్రైట్ గా. వీడైతే హూకం చేసుకుని మూవ్ అయిపోతున్నాడు. నేనైతే ఏం చేశానంటే స్ప్రే కొట్టేసాను మామ వీడికి అభిపడితో. వీడి నాకుగానే మనకి టీమ్మేట్ వేసారు మామ. నాకు మస్తు వెస్ట్ మొత్తం చిరిగిపోయింది మామ. నాది నాకు సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడే దిగాను మామ. మా టీమ్మేట్ రివైవ్ ఇచ్చాక నాకు అంటే త్రిబుల్ చిప్ దొరికింది మామ. వీడైతే ఇక్కడే కాశారు మళ్ళీ నా కోసం. నేనైతే ఇంకేం చేశానంటే కాపం వచ్చి రస్కే తెలిపోయిన ఇక్కడ ఉన్నాడు వీడికైతే అడ్డు పడేసాము. ప్లేయింగ్ గా పడిపోయింది వీడికి. ఇంకెవరితో లైక్ చేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము.